హలో అందరికీ, ఈరోజు చేయబోతున్నాను మటన్ పలావ్. దీంతో పాటు కీమా కర్రీ, కర్డ్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నెయ్యి వేసుకొని అందులో బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని అన్నీ కూడా చిటపటలాడినంత వరకు ఫ్రై చేసుకుందాం. అప్పుడు మంచిగా మనకి ఫ్లేవర్ వస్తుంది. అందులో సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేద్దాం. ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకొని మరొకసారి ఫ్రై చేద్దాం. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. దీని పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ధనియాలు, జీలకర్ర పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేద్దాం. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే బిర్యానీ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నవి వేసుకొని అంతా ఫ్రై చేద్దాం. సన్నంగా తరిగి పెట్టుకున్న టమోటాలు వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. అప్పుడే మనకి టమోటా పీసెస్ సాఫ్ట్గా అవుతాయి. ఇలా సాఫ్ట్గా అయిన పీసెస్లోనే మనం కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాం. ఇదంతా కూడా మరొకసారి బాగా ఫ్రై చేసుకుందాం. నేను ముందుగానే కుక్కర్లోని మటన్ పీసెస్ని బాయిల్ చేసుకున్నాను. ఉడికించిన తర్వాత మాత్రమే మనం మటన్ పీసెస్ని ఇలాగ వేసుకోవాలి, లేకపోతే గట్టిగా ఉంటాయి. మనది ఎందుకంటే మటన్ పలావ్ కాబట్టి. ఇలా బాయిల్ అయిన దాంట్లో నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అంతా కూడా ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మాత్రమే నేను కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. రైస్ వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకుని దీన్ని ఉడికించుకున్నాను. నా బిర్యానీ పాన్ అయితే మాత్రం చాలా బాగా అసలు వేపర్ అనేది బయటకు రాకుండా కుక్ అవుతుంది. అలాంటి పాన్స్ని ఎవరైనా కూడా యూజ్ చేయాలి. అప్పుడు మనం బయట ఉన్నా కూడా ఈ పలావ్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, పలావ్ రెడీ అయిపోయింది. మెతుకు అసలు అంటుకోకుండా చాలా విడివిడిగా వచ్చింది. కొంచెం లైట్గా కలపాలి, ఇలాగా స్మూత్గా. మన పలావ్ రెడీ అయిపోయింది. నేను పక్కనే కీమా కర్రీ కూడా రెడీ చేసాను. దీంతో పాటు కలిపి తింటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది మంచి కాంబినేషన్ కూడా. తప్పక ట్రై చేసి చూడండి. ఫ్యామిలీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.